భక్తిహీనుడు లోకస్తుడికి దొరికే దీవెన ఎట్లా ఉంటుందంటే కూర మొక్క లాంటి దీవెన. ప్రభు పిల్లలుగా మనకు దేవుడిచ్చే దీవెన ఎలా ఉంటుందో తెలుసా? ఫలవృక్షాలు ఉంటాయి చూసారా? చింత చెట్టు ఉంది. చిన్నతనంలో ఒక మాట అనేవాడు, చింత విత్తనం విత్తినవాడు దాని ఫలం తినకుండానే చనిపోతాడట. అంటే అంత నిదానంగా వస్తుంది. ఒక్కసారి అది ఫలాలు ఇయటం ప్రారంభించిందా పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు దాన్ని అనుభవించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. అందుకని ప్రభు బిడ్డలారా, ఎప్పుడైనా నీ జీవితంలో దేవుని కార్యాలు జాప్యం అవుతూ ఉంటే జీవితంలో ఎన్నడూ నువ్వు కృంగిపోవద్దు. చూడు, ఆ భక్తి లేనేడు వాడు ఎంత చక్కగా ఉన్నాడో. చూడు, ప్రార్థనకు రాని కుటుంబం ఎంత హాయిగా ఉందో. నా బ్రతుకులోనే, నా కుటుంబంలోనే ఈ కష్టం, శ్రమ ఎవరినో చూసి నీ జీవితంలో నువ్వు కృంగిపోకు.